గొంతు నొప్పి, మింగలేకపోవటము, ఫీవరు, నోట్లో నుంచి దుర్వాసన రావటము ఇలాంటివన్నీ గురి అవుతున్నారా? అయితే ఖచ్చితంగా ఈ వీడియో మీకోసమే అండి. నేను డాక్టర్ అబ్దుల్ అజీజ్, ప్రొఫెసర్ హెచ్ఓడి, 22 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఆరిష్ ఈఎన్టీ క్లినిక్స్ అండి, వివేకానంద నగర్, కూకట్పల్లి. అయితే టాన్సిలైటిస్ ఈ సమ్మర్స్లో అంటే ఈ కాలంలో తరచుగా వచ్చేది టాన్సిలైటిస్ అండి. టాన్సిలైటిస్కి మేజర్ కారణం వచ్చి టాన్సిల్స్ అండి. సో టాన్సిల్స్ అనేటివి మన గొంతులో నాలుక వెనక భాగం రెండు పక్కల చిన్నటి కిడ్నీ బీన్ షేప్ టైప్లో ఉంటాయండి. దాన్ని టాన్సిల్స్ అంటామండి. ఈ టాన్సిల్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయండి. అక్యూట్ టాన్సిలైటిస్ అంటే వెంటనే పొద్దున్న లేవంగానే గొంతు నొప్పి రావటము, గొంతు ఎర్రగా లోపల నాలుక చూస్తే ఎర్రగా కనిపించటము, ఒక మన ఏమంటారంటే వైట్ ప్యాచెస్ అండి. సో దాన్ని మనము ఫాలికల్స్ అని మేము మా భాషలో అంటాము. తెల్లగా మచ్చలు రావటము టాన్సిల్స్ పైన, గొంతులో మింగనీకి ఇబ్బంది రావటము, చలి జ్వరం ఉండటము, ఒళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు రావటము, దీంతో పాటు తలనొప్పి ఉండటము, ఇవన్నీ టాన్సిలైటిస్ సింటమ్స్ అండి. సో ప్రతి గొంతు నొప్పి టాన్సిలైటిస్ కాదు సుమా, మీరు నేర్చుకోవాల్సిందే. ఎందుకు అంటే కనుక టాన్సిలైటిస్తో పాటు ఫెరింజైటిస్ కూడా ఉంది, సోర్ థ్రోట్ ఉంది, డిఫరెంట్ ఉన్నాయండి. కాకపోతే గొంతు నొప్పి అంటే బేసిక్గా జనాలకి ఏంటి అంటే కనుక ఇది టాన్సిలైటిస్ అని. సో మీకు ఇలాంటి సిమ్టమ్స్ ఎప్పుడన్నా ఉన్నప్పుడు కానీ, లేకపోతే గొంతులో ఫీవర్, మింగనికి ఇబ్బందిగా ఉన్నప్పుడు కానీ, సో ఇవన్నీ ఏమన్నా ఉంటే కనుక వెంటనే దగ్గరలో ఉన్న ఈఎన్టీ డాక్టర్ని సంప్రదిస్తే అతను మిమ్మల్ని క్షుణ్ణంగా పరీక్షించి మీకు ఏంటి ప్రాబ్లము, వెదర్ ఇట్ ఈస్ అ టాన్సిలైటిస్, వెదర్ ఇట్ ఈస్ ఫెరింజైటిస్, కొన్నిసార్లు అసిడిటీ వల్ల కూడా మనకి గొంతు నొప్పి రావచ్చు. దాన్నే గర్డ్ అంటామండి, గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్. సో ప్రతి గొంతు నొప్పికి ఒకటే టాన్సిల్ కారణం కాదు సుమా. సో మీరు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ప్రతి గొంతు నొప్పికి సర్జరీ అవసరమా అన్నది చాలామంది నన్ను అడుగుతూ ఉంటారండి. కానీ రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ రావడము, ఒక సంవత్సరంలో మోర్ దెన్ 6 times రావడము, లేకపోతే ఎక్కువగా అంటే ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా ఐస్ క్రీమ్ తిన్నా కానీ, కూల్ డ్రింక్ తిన్నా కానీ వెంటనే టాన్సిల్స్ రావటము, ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా టాన్సిలైటిస్ సర్జరీ అంటే ద సర్జరీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద నంబర్ ఆఫ్ ఎపిసోడ్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్. అంటే ఒక సంవత్సరంలో ఎన్ని ఎపిసోడ్స్ వస్తున్నాయి, ఒక సంవత్సరంలో 1-2 ఎపిసోడ్స్ వస్తున్నాయంటే ఇట్ మైట్ బి డ్యూ టు ఇన్ఫెక్షన్. కానీ తరచుగా వస్తున్నాయంటే డెఫినెట్గా మనం టాన్సిలెక్టమీ అనేది సర్జరీ, టాన్సిలెక్టమీ అన్న సర్జరీ అండి. సో ప్రతి గొంతు నొప్పికి సర్జరీ అవసరం కావచ్చు, కాకపోవచ్చు. అది మీ దగ్గరలో ఉన్న ఈఎన్టీ సర్జన్ మిమ్మల్ని నిర్ధారించి మీ సిమ్టమ్స్ని బట్టి, మీ కాంప్లికేషన్స్ని బట్టి చేయాలండి. సో చిన్నపిల్లల్లో టాన్సిలైటిస్ అన్నది చాలా కామన్ అండి. ఎందుకంటే కనుక బికాజ్ ఇవాళ రేపు టాన్సిలైటిస్ అన్నది చాలా ప్రివలెంట్గా పెరిగిపోతుంది. రీజన్స్ నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉండొచ్చు. అడల్టరేటెడ్ మిల్క్ ఉండొచ్చు. సో దీనివల్ల అడినాయిడ్స్, టాన్సిల్స్, పళ్ళు ఎత్తుగా రావటము, కింద పళ్ళు కొక్కిరిపోవటము. సో దీనివల్ల హై ఆర్చ్డ్ అంటామండి. అంటే ఈ పైన ఉన్నది కొంచెం వెడల్పుగా మన క్విరల్ అంటే ఉడత పళ్ళు మాదిరి కొంచెం పైకి రావటము, స్క్వేర్గా ఉండటము, ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయండి. సో బ్యాడ్ బ్రెత్, టూత్ డీకే, ఓపెన్ మౌత్ బ్రీతింగు, తర్వాత పళ్ళు పుచ్చిపోవటము, హై ఆర్చ్డ్ ఫుట్ ప్లేటు, తర్వాత పళ్ళు వంకర టింకరగా పోవటము, ఇలాంటివన్నీ ఉంటే వెంటనే ఈఎన్టీ సర్జరీకి సంప్రదించండి. ఎందుకంటే ఫేషియల్ చేంజెస్ అనేది ఒకసారి ఫామ్ అయిపోతే మనం చేంజ్ చేయలేమండి. సో చిన్నప్పుడే వెంటనే మనం చూపించుకొని టాన్సిలా, అడినాయిడ్సా ఏంటి, దీనికి వివిధ రకాల ఎక్స్రేలు తీసుకొని, దానికి వివిధ రకాల ఎండోస్కోపీతో కూడా ఒక పిల్లవాళ్ళు కోఆపరేట్ చేస్తే మనం ఎండోస్కోపీ ద్వారా కూడా మీకు అడినాయిడ్స్ అనేటివి చూపించి, టాన్సిల్స్ అనేటివి చూపించి మేము చేయగలుగుతామండి. సో పిల్లల గొంతు నొప్పికి, పెద్దల గొంతు నొప్పికి చాలా అంతరం ఉందండి. సిమ్టమ్స్ సేమ్, ఫీవర్ విత్ బాడీ పెయిన్స్, మలైజ్, డల్ ఎక్స్ప్రెషన్స్, ఇలాంటివన్నీ ఉంటాయండి. సో టాన్సిలైటిస్తో పాటు ఒక్కోసారి జలుబు కూడా చేయొచ్చండి. సో దట్ ఈస్ ఆల్ వైరల్ ఇన్ఫెక్షన్స్. సో ఈ ఇన్ఫెక్షన్స్కి మీరు మీ స్వహాగా ఏదో చిన్న ట్యాబ్లెట్ తీసేసుకొని, ఏదో మెడికల్ షాప్లో చెప్పారని తీసుకొని అలా చేసుకొని దాన్ని బ్యాక్టీరియా రెసిస్టెన్స్ మాత్రం తప్పకుండా చేసుకోకుండా ఉండాలండి. సో మీరు ఈఎన్టీ సర్జన్ దగ్గరికి వెళ్తే అతను మీ పిల్లవాళ్ళకి కానీ పెద్దవాళ్ళకి కానీ డిపెండింగ్ అపాన్ దేర్ వెయిట్, డిపెండింగ్ అపాన్ దేర్ సిమ్టమ్స్ అన్నీ చూసుకొని మందులు ఇచ్చి దాన్ని తగ్గించే బాధ్యత. ఈ టాన్సిలైటిస్ తరచుగా వస్తుంది అంటే మందులు వాడిన రోజులు బాగానే ఉంటుంది డాక్టర్ గారు, మళ్ళీ మందులు మానంగానే మళ్ళీ వస్తుంది అంటే అలాంటి పేషెంట్కి మాత్రం సర్జరీ ఈజ్ ద ఓన్లీ ఆప్షన్ అండి. సో రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ ఉంటే గుర్తుపెట్టుకోండి సుమా, మళ్ళీ రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ ఉంటే మాత్రం టాన్సిలెక్టమీ ఈజ్ ద ఓన్లీ ఆప్షన్.
టాన్సిల్ అడినాయిడ్స్. అయితే దీంట్లో చాలామంది నన్ను అడగటం ఏంటంటే, అవును సార్ టాన్సిల్స్ తీసేస్తే ఇమ్యూనిటీ తగ్గుతుందా? ఇది ఒక మిత్ అండి. టాన్సిల్స్ తీసేస్తే తగ్గుతుందా? టాన్సిల్స్లో నుంచి నేను ఇంతకుముందు చెప్పినట్లు టాన్సిల్స్లో నుంచి ఒక యాంటీబాడీ ప్రొడ్యూస్ అవుతుందండి, దట్ ఈస్ బి లింఫోసైట్. అది 4.5 years లోపలికి వెళ్ళి దాని తర్వాత దే బికమ్ ఏ వెస్టీజియల్ ఆర్గన్స్, అంటే వేస్ట్గా పడిన ఆర్గాన్స్ టైప్ అయిపోతాయి. సో దట్ ఈస్ ద రీజన్, అండ్ దే ఆర్ రిచ్లీ సప్లైడ్ లింఫాయిడ్ టిష్యూ కాబట్టి రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ రానికి దారి తీస్తుంది. సో ఇలాంటి వీడియోస్ మీకు నచ్చితే, మీకు నాలెడ్జబుల్గా ఉండి తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఫాలో చేయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి.